నమస్తే, నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా రవ్వ లడ్డుని చాలా క్విక్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 కిలో బొంబాయి రవ్వ వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అదే ప్లేట్లోకి 200 గ్రాముల షుగర్ యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కరిగించుకున్న నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా తీసుకున్నా బాగుంటుంది. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఇలాచి పౌడర్ వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వేడి వేడి మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు వరకు హాట్ మిల్క్ తీసుకొని వేసుకున్నాను. పంచదార డైరెక్ట్గా వేసాం కాబట్టి హాట్ మిల్క్ వేయడం వల్ల పంచదార బాగా మెల్ట్ అయ్యి లడ్డూకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు లడ్డూలు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లడ్డూలు చుట్టేసుకోవడమే ఈ విధంగా. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీగా రవ్వ లడ్డు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.